ఒక మనిషికి అకస్మాత్తుగా ఒక మాయా కత్తెర దొరుకుతుంది. ఈ కత్తెరతో అతను ఏ వస్తువును కత్తిరించినా ఆ వస్తువు నిజమైనదిగా మారిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి గోడకు ఉన్న అమ్మాయి పోస్టర్ను ఒక వింతైన మరియు తప్పుడు చూపుతో చూడటం ప్రారంభిస్తాడు. మరియు అతని మెదడులోకి ఒక పెద్ద ప్రమాదకరమైన ఆలోచన వస్తుంది. నిజానికి కొద్దిసేపటి క్రితం ఆ వ్యక్తికి తన ఇంటి తలుపు బయట ఒక డబ్బా దొరికింది. అతను ఆ డబ్బాను తెరిచినప్పుడు దాని లోపల ఒక కత్తెర మరియు యాపిల్ చిత్రం ఉన్న ఒక కాగితం ఉంచబడి ఉన్నాయి. అతను ఆ కాగితాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు దానిపై "దీన్ని కత్తిరించు" అని రాసి ఉంది. జిజ్ఞాస కారణంగా ఆ వ్యక్తి యాపిల్ చిత్రాన్ని దాని అంచుల వెంబడి కత్తిరించడం ప్రారంభించాడు. కానీ కత్తిరించిన తర్వాత అతనికి యాపిల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అందువల్ల అతను దానిని అక్కడే వదిలేశాడు. కానీ కొంత సమయం తర్వాత ఆ యాపిల్ నిజమైనదిగా మారిపోయింది. ఇది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తన ఆలోచనను నిజమని నిరూపించుకోవడానికి అతను ఒక కాఫీ కప్పు చిత్రాన్ని తీసి దానిని కూడా కత్తిరించాడు. కానీ కత్తిరించిన తర్వాత కూడా అతను చాలాసేపు ఆ కప్పును చేతిలో పట్టుకునే ఉన్నాడు. అయినా అతనికి ఏ తేడా కనిపించలేదు. బహుశా అది తన కళ్లభ్రమయేమో అని అతనికి అనిపించింది. అతను ఒక చిన్న నవ్వుతో ఆ చిత్రాన్ని అలానే పారేశాడు. కానీ మరుసటి క్షణమే ఆ కాఫీ కప్పు నిజమైనదిగా మారిపోయింది మరియు నేలపై పడి ముక్కలైపోయింది. ఆ వ్యక్తి భయపడి కింద కూర్చున్నాడు. నేలపై పడిన కాఫీని వేలితో తాకి రుచి చూశాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఈ కాఫీ నిజంగా అసలైనదేనని. కొత్త రహస్యం తెలిసిన తర్వాత అతని మెదడులో మరొక ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. ఒకవేళ అమ్మాయి చిత్రాన్ని కత్తిరిస్తే ఏమవుతుంది అని అతను ఆలోచిస్తాడు. అలా ఆలోచించిన వెంటనే అతను గోడకు ఉన్న అమ్మాయి పోస్టర్ను చింపేసి త్వరగా కత్తెరతో కత్తిరించడం మొదలుపెడతాడు. కత్తిరించే సమయంలో అతని ముఖంపై ఒక వింతైన మరియు భయంకరమైన నవ్వు ఉంటుంది. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది మరియు అతని దృష్టి మళ్లుతుంది. పొరపాటున అతను ఆ అమ్మాయి తల కత్తిరించేస్తాడు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయి. అతను భయపడి ఇటు అటు టేప్ కోసం వెతకడం మొదలుపెడతాడు, తద్వారా అమ్మాయి తలను తిరిగి అతికించవచ్చని. కానీ కంగారులో అతని కాలు జారి కింద పడిపోతాడు. అతను మళ్లీ తలపైకెత్తినప్పుడు ఇప్పుడు అంతా అయిపోయిందని అతనికి అర్థమవుతుంది. అమ్మాయి శరీరం నుండి వస్తున్న రక్తం నేరుగా ఆ వ్యక్తిపై పడుతోంది. కానీ దీనికంటే భయంకరమైన దృశ్యం పక్కన చూసినప్పుడు కనిపిస్తుంది. అమ్మాయి తల అతనిని ఒక వింతైన నవ్వుతో చూస్తూ ఉంటుంది. ఆమె ముఖం ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ చూపించడం సాధ్యం కాదు. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఒకవేళ మీకు కూడా ఇలాంటి మాయా కత్తెర దొరికితే మీరు దానితో ఏం కత్తిరిస్తారు?